మేడం ఒక జాయింట్ ఫ్యామిలీ, ఉమ్మడి కుటుంబం ఒక బిజినెస్ చేస్తున్నారు మేడం. చేస్తుండే ఏంటంటే అందులో ఉన్న పెద్ద అతను ఏంటంటే ఒక ప్రాపర్టీకి ఉన్నాడు. ఒక సడన్ సిచ్యువేషన్లో వాళ్ళ తమ్ముడు చనిపోయాడు మేడం. ఇప్పుడు ఈ తమ్ముడు వాళ్ళ భార్య పిల్లలు ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకోవచ్చా మేడం దాంట్లో? ఒక హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఓకే, వాళ్ళు అందరూ కలిసి వ్యాపారం చేసుకుంటున్నప్పుడు తమ్ముడు ఒక అతను చనిపోయాడు మేడం. ఆయన భార్య ఆయన పిల్లలు పార్టీషన్ సూట్ కోసం వెళ్ళొచ్చు ఓకే, వెళ్ళొచ్చు. అండ్ ఇట్ ఈస్ వెరీ మెయింటైనబుల్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక కేసులో ఏం చెప్పింది అని అంటే, ఇలానే ఫ్యామిలీ బిజినెస్ చేస్తూ చనిపోయిన తర్వాత తమ్ముడు భార్య ఆయన పిల్లలు పార్టీషన్ సూట్ కోసం వేశారు. అయితే ఆ ప్రాపర్టీస్ అన్ని డిఫరెంట్ పీపుల్ పేరు మీద ఉన్నాయి అదే ఫ్యామిలీలో మేడం. అయితే ట్రయల్ కోర్ట్ ఇది మెయింటైనబుల్ కాదు అని కొట్టేసింది. ఆ తర్వాత హైకోర్టు కూడా అదే డెసిషన్ని అఫర్మ్ చేసింది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అని అంటే, వేరే మనుషుల మీద ఉన్నప్పుడు బినామీ యాక్ట్ని మనం అప్లై చేయలేము. ప్రైమా ఫేసి ఈ కేసు అనేది మెయింటైనబుల్, ట్రయల్కి వెళ్ళాలి. ఓకే, బినామీ యాక్ట్ గురించి మనం ఎప్పుడు మాట్లాడాలి అని అంటే, ఇప్పుడు పెద్దతను అందరి పేర్ల మీద ప్రాపర్టీస్ కొన్నాడు. ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది, ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? ఫ్యామిలీ బిజినెస్ లోపల నుంచే వచ్చాయి. అవును మేడం. ఓకే, సో డెఫినెట్లీ పార్టీషన్ సూట్ అనేది మెయింటైనబుల్.